దేవునామానికి స్తోత్రాలు. కృపారావు గారికి కుటుంబానికి నా ప్రత్యేక వందనములు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మన దినవాక్యము దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ వల్ల ఏంటి ప్రయోజనం? దేవునిలో మనం ఆయన సృష్టికర్త, ఆయన మనం సృష్టించిన ఆయన చేతిలో జతపనివారు ఉన్నాం. మనం దేవుని యందు నిరీక్షణ ఉంచు అని కీర్తనాకారుడు మనకి పరిశుద్ధ గ్రంథములో 1189 అధ్యాయాలు, భయపడొద్దు భయపడొద్దు అని 366 సార్లు మనకి దేవుడు ఎన్నో వాగ్దానాలు. ఎందుకు భయపడతారు మీరు? భయపడొద్దు అని 41,000 కంటే మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యాన్ని మనకి ఎన్నో ఇచ్చాడు. కానీ మనమే కొన్నిసార్లు మనం తప్పిపోతున్నాం. కానీ కీర్తనాకారుడు అంటాడు, కీర్తన గ్రంథం 42వ అధ్యాయములో 5వ వచనములో, నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు, నాలో నువ్వేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదునని కోరహు కుమారులు గొప్పగా రచించారు ఆ వాక్యాన్ని. మనలో ప్రాణం తొందరపడుతుందంట. అంటే మన ప్రాణం ఎక్కడుంది అంటే రక్తంలో ఉంది. రక్తంలో ప్రాణం ఉంది, ప్రాణంలో ఆత్మ ఉంది. మనం భయపడుతూ ఉంటాం, మనకి ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోతూ ఉన్నాం. ఆయన దేవుడు, మన చుచ్చుచున్న దేవుడు, ఆయన మన మాటలు వింటున్న దేవుడు. హాగరు పేరు పెట్టింది, నువ్వు చుచ్చుచున్న దేవుడు అని నువ్వేనండి. కాబట్టి మన ప్రాణానికి మనమే చెప్పుకోవాలి, పక్క వాళ్ళు కాదు, కానీ ఎవరో కాదు. కానీ దేవుని యందు నిరీక్షణ అంటే నిరీక్షణ ఇప్పుడు కనపడితే మనకి అది ఉపయోగం లేదు. నిరీక్షణ అంటే ఎదురు చూడడం, దృశ్యం అంటే కనపడేది, అదృశ్యం అంటే కనపడింది. కనపడని దాని గురించి నిరీక్షణ. నేను చనిపోతే దేవుని దగ్గర ఉంటా, నా రక్షణకర్త, నా నీతి ఆధారము దేవా అని కీర్తనకారుడు గంభీరమైన సత్యాలతో పాటలు పాడుతూ ఉన్నాడు. మరి 42వ అధ్యాయంలో అలా చెప్పాడు. 31వ కీర్తనలో 24వ వచనములో, యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసును ధైర్యమును వహించి నిబ్బరముగా నుండుడి. మనమంట ధైర్యము వహించి నిబ్బరంగా ఉండాలంట. మనం ఆ నిబ్బరముగా ఉంటే దేవుడు, మనం తొందరపడం. కానీ మన తొందరపాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అపవాది ఆలోచనలు గలిబిలి చేస్తున్నప్పుడు మనం తొందరపడతాం. కానీ యెహోషువతో చెప్తున్నాడు దేవుడు 1వ అధ్యాయము 6వ వచనములో, నిన్ను విడవను ఎడబాయను నిబ్బరము కలిగి. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనములో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, నిబ్బరంగా ఉండు, నిన్ను ఎడబాయను, నిన్ను విడవను అని. 9వ వచనంలో కూడా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకు, జడియొద్దు, నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుందువు అని. ఆయన తోడే ఉంటా, నీడగా ఉంటా, అండగా ఉంటా, బలంగా ఉంటా, నీ ప్రక్కన ఉండి బలపరుస్తా. పౌలు గారు వచనంలో ఆ ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆయనకు కూడా మనసు తొందరపాట్లు ఉన్నప్పుడు, దేవా నాలో ముళ్ళు తీసే అన్నప్పుడు ప్రభువారు దేవుడు నా కృప నీకు చాలు అన్నారు. ఎంత ధైర్యం వచ్చాడు! ఆయన కృపలో బలహీనతలో బలవంతులు చేసే దేవుడు. 27వ అధ్యాయము కీర్తన గ్రంథంలో కూడా మనకి ధైర్యపరిచే వాక్యము 14వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము, ధైర్యం తెచ్చుకుని
నీ హృదయము నిబ్బరముగా ఉంచుకోము. ఇక్కడ కూడా తన ఆవేదన ఆయన 27 కీర్తన దావీదు కీర్తన ఆయనకు ధైర్యము. ఆ భక్తులందరికీ అలా ప్రార్థించి ప్రార్థనలో నిరీక్షణించి దేవా అని ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఆశ్రయపు నీడలో మనకి ఇచ్చే అభయం అనేకమైన వాగ్దానాలు మనకి దేవుడు మనకి ఇచ్చాడు. మన హృదయం నిబ్బరంగా ఉంచుకోవాలంట. మనం రాత్రిపూట మనకి ధైర్యం చెడిపోద్ది. బయటికి వెళ్ళాలంటే అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తోడు కావాలి. కానీ మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సదాకాలం మనతో ఉన్న దేవుడు. ఆయన సదాకాలం మనతో ఉన్న దేవుడు. ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన కోసం కనిపెట్టుకోవాలి. ఆయన నిరీక్షణలో మనకి ధైర్యం ఇస్తాడు. మనకు నిరీక్షణలో ఆయన మనకి ఆనందం ఉంటుంది. నిరీక్షణలో కృప దొరుకుద్ది. నిరీక్షణలో రక్షణ దొరుకుద్ది. నిరీక్షణలో ధైర్యం కలుగుద్ది. నిరీక్షణలో వాగ్దానం మనకి ఇచ్చాడు. కాబట్టి కీర్తన గ్రంథము 130వ వచనంలో కూడా అక్కడ గొప్ప మాట మనకు చెప్తున్నాడు. దావీదు మన మధ్య లేరు కానీ ఆయన మాటలు దావీదు హృదయంలో ఉండి మాట్లాడిస్తున్నాడు. ఏమని 130వ కీర్తన 7వ వచన చరణంలో, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకుద్దంట. యెహోవా యొద్ద ఏం దొరుకుద్దంట? కృప. ఆయన కృప. హరకత లేని మనకి హరుకులుగా చేసే కృప మనకి ఆయన వద్ద, దేవుడి వద్ద నుంచి మనకు దొరుకుద్ది. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన, మనకి విమోచన దొరుకుద్ది అంట. మన పాపాలు క్షమించే దేవుడు కదా, రక్తంతో మనకు అడిగాడు కదా. కానీ కనుక మనకు ఒక నిరీక్షణ, మన ఆధారం, మన ఆశ్రయము సమస్తము ఆయన మీద మనం ఆధారపడితే యెహోవా యందు భయభక్తులు గారు చుట్టూ తన దూతని కావలా పెడతాడు. ఆయనే మన రక్షకుడు. మనం చనిపోయిన దేవుని దగ్గర ఉండగలిగే నిరీక్షణ మనం ఈ భూమి మీదనే మనము కలిగి ఉండాలి. అప్పుడు నిరీక్షణకు ఆధారముగా దేవా అని కీర్తన 3వ గ్రంథంలో చక్కగా, నా నీతిముగా ఆధారముగా దేవా, నా నిరీక్షణకు ఆధారము దేవా, నీకేం మొరపెడుతున్నానయ్యా, ఇంకెవరికి మొరపెట్టట్లేదయ్యా, ఎందుకంటే నువ్వు నా రక్షకుడివి, నా జగద్రక్షకుడివి, నువ్వు నన్ను సృష్టించావు, నువ్వు ప్రాణం ఇచ్చావు, ఆత్మ ఇచ్చావు, శరీరం ఇచ్చావు, రూపం ఇచ్చావు, సమస్తము జ్ఞానం ఇచ్చావు. యాకోబు 1:5లో జ్ఞానం ఇచ్చావు. జ్ఞానం అడగమంటున్నాడుగా. నువ్వు ఎవరైనా సరే నీకు జ్ఞానం నీలో తక్కువ ఉన్నాడనా దేవుణ్ణి అడుగు, ఆయన ఇస్తాడు. నిరీక్షణతో జ్ఞానం అడుగు, ఆయన మనకి నిరీక్షణలో ఇస్తాడు. మనకు ఆధారం ఆయనే. కాబట్టి రోమీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఆయన మంచి మాట మనకి చెప్పాడు. 15వ అధ్యాయము 13వ వచనములో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో, ఎంత గొప్ప మాట, సమాధానముతో మన హృదయాలు నింపుతాడు. మన హృదయాలకి, మీ తలంపులకి, మరి మనసుకి మనకు కావలి ఉండునని దేవుని యొక్క వాక్కు మనకి నిరీక్షణతో కనుక మనం ఆయన యందు చూడాలి. ఆయన శిలువ వైపు మనం చూసినప్పుడు మనకు నిరీక్షణ కలుగుద్ది, ధైర్యం కలుగుద్ది, నిబ్బరం కలుగుద్ది. మనం జడియము. యోహాను సువార్త 14వ వచనంలో 1వ వచనంలో ఏముంది? కలవరపడవద్దు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, దడుచుకోబాక అని చెప్పాడు. మనం ఇంకా ఆ మాటలు మనం ఒకసారి గుర్తురాక మనం భయపడుతూనే ఉంటాం. కనుక ఆయన వాక్యం కూడా రోమా పత్రికలో 8వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఆయన చక్కటి మాట మనకి చెప్పాడు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. అంటే నిరీక్షణలో మనకు రక్షణ ఉంది. రక్షణ ఆయన ఇచ్చాడని పౌలు గారు మనకు హెచ్చరిక చెబుతున్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఎంత మాట! నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. పౌలు గారు గంటాపని చెప్తున్నాడు. నిరీక్షణ కనపడితే మనకి అది నిరీక్షణ కాదు. కానీ కనపడేది దృశ్యం, అదృశ్యం అంటే దేవుని యందు నిరీక్షణ. అయ్యా నేను చనిపోతే అక్కడ ఉంటా,
ఈ లోకములో అన్నీ కూడా సహవాసం, దేవునితో వైరు. కాబట్టి మన దేవుని యందు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి, కంఠత వాక్యాలు చదవాలి, హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకుంటేనే నువ్వు ప్రార్థన చేయగలవు. దేవుని వాక్యం కంట తీసుకుంటేనే నువ్వు హృదయంలో ఉండి దేవుని ధ్యానిస్తావు. హృదయంలో వాక్యం లేకపోతే, మనసులో వాక్యం లేకపోతే, నీ ఆలోచనలో వాక్యం లేకపోతే దేవునికి ప్రార్థన చేయలేవు. మనకు ఆధారం ఆయనే కదా. కాబట్టి ఆయనకి మనం ప్రార్థన చేయాలి. నా నిరీక్షణ ఆధారము దేవా అని అంటాడు. కాబట్టి మనము ఆయన వారము మన కనుక ఆయన నమ్మదగిన దేవుడు కనబట్టి మన నిరీక్షణ పడింది కనబడి ఉన్నప్పుడు నిరీక్షణతో పనుడుదు. కాబట్టి మన నిరీక్షణ ఆయన్ని ఆధారం. హెబ్రీ పత్రికలో కూడా పౌలు గారు చక్కటి 6వ అధ్యాయము 11వ వచనంలో కూడా దేవుడు అన్యాయస్తుడు కాడు, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీ ఇదివరకు కనబరిచిన ఆసక్తి తుదమట్టుకు కనబరచునని ఆపేక్షించుతున్నాను అని ఆయన తన కోరికని వెళ్ళబుస్తున్నాడు. నిరీక్షణ ఆయన యందు మనం ఉండాలి అని ఆయన వాగ్దానం చేశాడు. నిరీక్షణలో మనకి వాగ్దానం చేశాడు. నిరీక్షణలో మనకి ధైర్యం కలిగజేశాడు. నిరీక్షణలో మనకి రక్షణ దొరికింది. నిరీక్షణలో మనకి కృప దొరికింది. నిరీక్షణలో సమస్తం ఆనందమైనటువంటి ఆయన మనకి సమాధానముతో హృదయాలకి, తలంపులకి, మనసులకి ఆలోచన ఆయన నింపుతాడు. ఆయన మీద మనం ఆధారపడితే మనకి ఎట్లా ఒక ఆలోచన రాదు. నువ్వు బైబిల్ చదివినప్పుడు, కంఠత చేసినప్పుడు ఆ వాక్యాలని నీ హృదయంలో, నీ తలంపులో నువ్వు గదిలో పెట్టుకున్నట్టయితే వాక్యానుసారంగా ఆయనతో ప్రార్థన చేయగలవు. వాక్యానుసారంగా ఆయనతో బంధం ఏర్చుకోగలవు. వాక్యము హృదయం లేకపోతే ప్రార్థన నడవదు. ప్రార్థన నువ్వు చేయాలి అంటే నువ్వు ఎంత చదువుకున్నా మహోన్నతుని విద్యను చదవకపోతే ఈ మన చదువంతా వ్యర్థమే. కనుక మనం ఆయన నిరీక్షణలో మనకి ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చాడు. కానీ మన ప్రాణంతో చెప్పుకున్న ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు, మనం కృంగిపోతాం. అసలు ఎందుకు కృంగిపోతాం? నిరీక్షణ మనకు లేదు. నిరీక్షణ లేనప్పుడు కృంగిపోతాం. మన ఆధారముగా దేవుని మీద ఆధారపడితే, ఆయన యందు నిరీక్షణ ఉంచితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన యొక్క కృప మనకి దొరుకుద్దండి. ఎవరు మరి కొర్నేలు ప్రార్థన చేశాడు కానీ దాన ధర్మాలు చేశాడు. దాన ధర్మాలు చేసినంత మాత్రాన ఏమవుతుంది? దేవదూత వచ్చి నీ ధర్మకార్యాలు దేవుని ఎందుకు చేరినాయి అంట. మనం లోకంలో ఏమీ తీసుకురాలేదు, మనం లోకం నుంచి ఏమీ తీసుకుపోలేము. కాబట్టి మనము అది చేయాలి, ఇది చేయాలి. దేవునికి మనం అక్కడ బ్యాంకులో బ్యాంకులు దాచుకుంటే అక్కడ మనకు వడ్డీ పెరుగుద్ది. ఇక్కడ వడ్డీ పెరిగితే వాళ్ళని తుప్పటిద్దామని దాచుకుంటే కానీ బ్యాంకులో మరి తర్వాత ఆ బ్యాంకులు ఎత్తేస్తారు. కాబట్టి మనం వడ్డీ రావాలి అంటే దేవుని దగ్గర మనము అక్కడ బ్యాంకులో దాచుకుంటే మనకు వడ్డీ ఎత్తది. బలామని నమ్మకం దాచుడు మన దేవునికి కోకోకుండా ఏమి కోకోకుండా అదే మనం ఉంచితే మనకేమీ ఉపయోగం లేదు. మన ఆయనే ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు? అన్ని సర్వం ఆయనే ఇచ్చింది, ఆయనే తీసుకెళ్ళిపోయాడు అని మనము యోబులాగా మనం అక్కడ ఆ గ్రంథాన్ని ఎందుకు పెట్టాడంటే మనకు అన్నీ వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఇశ్రాయేలును నడిపించినప్పుడు అరణ్యం నుంచి ఆయన మోషే నడిపిస్తున్నప్పుడు మరి శత్రువులు చూసి భయపడిపోయారు. భయపడద్దు అని చెప్తున్నాడు. ఒక పక్కన మోషే చెప్తున్నాడు, యోషువ చెప్తున్నాడు, కానీ భయపడుతున్నాడు. శత్రువులు పోయి ఏం పడదు, ఊరకనే ఉండు. మోషేతో ఏమన్నా అంటే మీరు ఊరకనే ఉండండి, ఆయన కార్యాలు చేస్తాడు, నిరీక్షణ ఉంచండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఆయన శత్రువుల చేత అగ్నిస్తంభం, మేఘస్తంభం ఆయన ఆపేసింది, శత్రువులు ఆపేసింది. వీళ్ళందరూ ఆ సముద్రంలో నుంచి దారి మరి నడిచినప్పుడు మరి వాళ్ళు చుట్టుపక్కల నీళ్లు మరి గట్టులాగా కట్టినాయి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత
తర్వాత అప్పుడు అగ్నిస్తంభం వదిలేసి వాళ్ళు వాళ్ళ కోసం సముద్రంలో పరిగెత్తారు. వాళ్ళు మొత్తం అంతా మునిగిపోయారు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, కృపకర్త, ప్రేమకర్త, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు ని మనం ఎల్లప్పుడూ ఆయన మీద మనం ఆధారం పెట్టుకుంటే ఆయన ఆధార సంభూతుడు. మనకు నిరీక్షణ ఆయనే, మన కృప ఆయనే, అన్నీ ఆయనే ఇస్తాడు. కాబట్టి మనము భయపడద్దు, జడయొద్దు అనేటువంటి దేవుడు అభయం ఇస్తున్నాడు మనకి. మీరు భయపడద్దా అని ఘంటాపదముగా మనకి ఎన్నోసార్లు 366 సార్లు మనకి భయపడొద్దు అని చెప్పాడు. కాబట్టి మన దేవునిలో నిరీక్షణ ఉంటే మనకు ఆధారం ఆయనే. కాబట్టి నిరీక్షణలో మనకి ఏం ప్రయోజనం? నిరీక్షణలో మనకు ఆనందం ఉంది, నిరీక్షణలో కృప దొరికింది, నిరీక్షణలో రక్షణ దొరికింది, నిరీక్షణలో ధైర్యం వస్తుంది, నిరీక్షణలో ఆయన వాగ్దానాలన్నీ కూడా మనకే ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, వినయం కలిగి, వివేకముతో ఆయన్ని ప్రార్థన చేసేవారందరూ కూడా ఆయన రక్షణలోకి, నిరీక్షణలోకి నడుపుతాడు. కానీ అలాంటి గొప్ప దేవుడు మనం నిరీక్షణ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, స్థిరముగా ఉండి ప్రార్థన చేస్తూ ఆయన ఆశ్రయం నీడలో మనం వెళితే మనకు ధైర్యాన్ని ఇస్తాడు. మనకు ధైర్యం ఎవరో పోయలేరు, ఎవరు ఇవ్వలేరు. కాబట్టి దేవుడే మనకి ఆధారం, ఆయనే మనకు నిరీక్షణ అనే మన గొప్ప విశ్వాసము మనం కలిగినప్పుడు, దేవుని యందు అలా భక్తి శ్రద్ధతో ఉన్నప్పుడు మన నిరీక్షణ ఆధారముగా దేవాన్ని ఆయన వద్ద మొరపెట్టుకున్నాడు. ఆయన ఎక్కడ గొర్రెలు కాసినటువంటి ఆయన దావీదు ఎక్కడ రాజు అయ్యాడు? కారణం ఏంటి? ఆయన గురి, ఆయన దేవుని యందు భక్తులు ఎంతోమంది గురి పెట్టారు, ఆశ పెట్టుకున్నారు, నిరీక్షణ ఉంచారు. ఆ ప్రవచనలన్నీ కూడా వాళ్ళు ప్రవచించే రాశారు, కానీ నిరీక్షణ ఎదురు చూశారు, కానీ వాళ్ళు చూడలేదు. కానీ మనం చూస్తున్నాం, నిరీక్షణ ఆధారముగా దేవుణ్ణి మనం చూసాం. ఆ కృపగల దేవుడు ఆయన పరలోకం విడిచిపెట్టి మరి ఈ లోకంలోకి వచ్చి మనల్ని అందరినో ఆయన మనగా రక్షణలోకి నడిపించి, భయపడొద్దు, మీకు నిరీక్షణ ఆధారముగా దేవుడు నేనున్నాను, నేనే అన్నటువంటి మాటలు మనం భయపడొద్దు. వాగ్దానాలు మనకు ఎన్నో ఇచ్చాడు. ఆయన యందు భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగి, వినయంతో ప్రవర్తించి ఆయన మీద మనం నడిస్తే మనకి డోకా ఉండదు. అనేక విషయాల్లో మన బలపరిచే వాక్యం, ఆ వాక్యముని హృదయంలో ఉండాలి, మనసులో ఉండాలి, తలంపులో ఉండాలి, ఆలోచనలో ఖచ్చితంగా ఉండాలి. దేవా నాకు భయం వస్తుందయ్యా, ఏం చేయాలయ్యా అని చేతులు ఎత్తి ఆయన వైపు ఎత్తి చూస్తే ఆయన మన నిబ్బరం గల ధైర్యాన్ని మనం ఆధారపడినప్పుడు ఆయన మనకి ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిరీక్షణ ఉంచాలని ఆయన ఘంటాపదముగా భయపడొద్దు అని చెప్పిన దేవుడు, మనము భయపడకుండా ఆయన మీద ఆశ్రయం నీడలో మనము ఆయన మీద ఆధారపడుతూ నిరీక్షణతో మనం ఆయన్ని ఎదురు చూడాలి. అట్టి కృప మనకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన అద్భుతకరుడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరం చేశాడు. మళ్ళీ మనకు సమాధానం ఇచ్చాడు. హృదయంలో నెమ్మది ఉండదు, మన సమాధానం ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు, నెమ్మదిని ఇస్తాడు. ఏం భయపడొద్దు అని చెప్పి వాగ్దానాలు మనకు ఎన్నో ఉన్నాయి. ఆ దేవుడు మనం కలిగి ఉండటం మనమెంతో ధన్యులు. వాళ్ళు ఇప్పుడు చూసి నమ్మారు, మనం చూడకుండా నమ్ముతున్నాం, మన దేవుణ్ణి చూడకుండా నమ్ముతున్నాం. కాబట్టి నిత్యము ఆయన యందు భయం ఉంటే పవిత్రమైనదిగా ఉంటుంది. కానీ మన దేవుని మీద ఆధారపడి ఆయన మీద నిరీక్షణ ఉంచితే మనకి గొప్ప ధైర్యాన్ని, గొప్ప నిబ్బరం గల మనసుని, నిబ్బరం గల హృదయాన్ని మనకి ఎంతో మనకి ప్రక్కన ఉండి బలపరుస్తాడు. పౌలు గారిని బలపరచలేదా? కానీ మనం బలపరుస్తాడు. ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే నిరీక్షణ ఉంచుతారో, ఎవరైతే గురి పెట్టుకుంటారో, ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, దేవా అని నేను కూడా అన్నిల నుంచి వచ్చాను, నేను కూడా ఆ గుడి దగ్గరికి వెళ్ళి మా నాన్న దీపరాగం చేయమన్నాడు. ఏంటి అక్కడికి వెళ్ళి నేను చూశాను, ఏముంది అక్కడ? రాయి ఉంది. అక్కడ విగ్రహానికి ఏదో పెట్టమన్నాడు, ఏదో తినదయ్యా, చూడదయ్యా, నడవదయ్యా. మరి దానికి ఎందుకు ఏంటి ఇట్లా ఏమంటున్నాడు? ఏంటి దేవత అంటాడు? ఏంటి
అని నేను కూడా నాకు అసలు గలిబిలైపోయి ఈ దేవుడు కాదని మనసులో ఉంది. ఓ సమయం వచ్చింది, నన్ను మరణంలో నుంచి దేవుడు రక్షించాడు. కనుక మనం ఆయన యందు గురి, నేను చచ్చిపోయినా ఆయన దగ్గర ఉండాలి. ఆయన దగ్గర మన గురి. ఆయన మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురి వద్దగా పరిగెత్తినప్పుడు మన బహుమానం కూడా దొరుకుతుంది. ఈ నిరీక్షణ గలవారి ధైర్యం కలిగి ఉండాలండి. అట్టి కృప దేవుడు మనందరినీ దీవించి కాపాడును గాక. ప్రార్థన చేస్తుంది. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపులకు తండ్రి, శక్తి చేత కాక బలము చేత కాక యెహోవా నా ఆత్మ ద్వారా జరుగునని సైన్యములతో యెహోవా మాటిచ్చిన మా ప్రియపులకు తండ్రి, నీ అపారమైన ప్రేమ కొరకై నిండు హృదయంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రోజున మనకి గురు లేని వారికి, ఆశ లేని వారికి నిరీక్షణ ఉంచు అని కోరహ కుమారులు దావీదు అనేక మంది భక్తులు మాకు నిరీక్షణ ఆయన యందు ఉంచు. ఆయన నిరీక్షణ ఉంచితే ఆయన ధైర్యం ఇస్తాడు, బలమును ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఇట్టి కృప మనకి ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు ఏం చెల్లించిన రుణం తీర్చుకుంటావు? ఏమి తెలియని రుణం తీర్చుకోలేము నాయన. ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. నిరీక్షణ రాకడ వరకు, అంతం వరకు ప్రభువా, నీలో చేరేంత వరకు, యుగాంతం వరకు మరి సదాకాలము తోడుకున్న దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇట్టి ధన్యత మాకు ఇచ్చినందుకు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంతమంది బిడ్డలు అయ్యా నిరీక్షణ లేని కలిగిన వారు ఉన్నారో వారందరికీ నిరీక్షణ కలిగినట్టుగా చేయమని ప్రభువా, అయ్యా మీరు చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడని నీకు ఎల్లప్పుడూ భయం భక్తి కలిగి ఉండాలని సహాయం చేయమని, నీ కృప తోడుకుండమని, ఇక వింటున్న వారి హృదయాల మీద అయ్యా నీ వాక్యాన్ని ముద్రించమని, నీ వాక్యాన్ని హృదయం ముద్రిస్తేనే ప్రభు మేము మీతో మాట్లాడగలం. మీరు ఏమై ఉన్నారో అని మేము తెలుసుకోవడానికి నీ వాక్యం చదివితేనే ప్రభువా అన్ని జ్ఞానం ఇచ్చే దేవుడు, కృపనిచ్చే దేవుడు. ప్రభువా, అట్టి కృప ఈ బిడ్డలకు అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమా ప్రభలు మీరే పొందుకోమని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.